ఇక మున్సిపల్ కార్మికుల సమ్మె ఎఫెక్ట్ సిటీ జనంపై పడింది. నల్లకుంటలోని ఫీవర్ హాస్పిటల్లో 2 డెంగ్యూ కేసులు బయటపడ్డాయి. 15, 16 ఏళ్లున్న ఇద్దరు అమ్మాయిలు డెంగ్యూ లక్షణాలతో హాస్పిటల్లో చేరారు. డాక్టర్స్ కన్ఫర్మ్ చేసినా అధికారికంగా ప్రకటించలేదు. రోగం మరింత ముదరకుండా వాళ్లకు ప్రత్యేకంగా వైద్యం అందిస్తున్నారు. అంతేకాదు సీజనల్ ఫీవర్తో ఫీవర్ హాస్పిటల్కు క్యూ కడుతున్నారు బాధితులు. ఇక ఇప్పటికే సీజనల్ జ్వరాలతో జనం హాస్పిటల్స్ కు క్యూ కడుతున్నారు. ఫీవర్ హాస్పిటల్లో ఈ కేసులు ఇంకా ఎక్కువ. ఇప్పటికే జనం జ్వరంతో వణికిపోతుంటే ఇప్పుడు డెంగ్యూ కేసులు నమోదు కావడం మరింత భయపెడుతోంది. దీనికి తోడు సిటీలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవడంతో భయం రెట్టింపవుతోంది. డెంగ్యూతో పాటు డిసీజెస్ స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉండడంతో వైద్యులు అలర్ట్ అయ్యారు. వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.